మాట్లాడదాం. రవి గారు, ఇక్కడ విజయ్ విషయానికి వచ్చేసరికి ఆయన మొదలై చెప్పాడు, నేను డిఎంకే లేకపోతే ఏఐడిఎంకే ఈ ద్రవిడ పార్టీల వ్యతిరేకని, నెంబర్ 1. నెంబర్ 2, నేను హిందూ సంస్థలను లేకపోతే హిందూ మతాన్నో గౌరవిస్తాను, అంత మాత్రాన బీజేపీ వెనకాలపడి పోను, చాలా క్లియర్గా చెప్పినటువంటి మాట. ఇట్లా కొన్ని క్లియర్గా తను చెప్పదలుచుకున్న విషయాలు చెప్పి వచ్చాడు. మరి ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ పేరు మీద బీజేపీకి చేరువవుతాడా? అంటే గతంలో ఇప్పుడు విజయ్ని చూడగానే అందరికి మరో ఎంజీఆర్ అన్నారు, మరో ఎన్టీఆర్ అని ఆ తెలుగు వాళ్ళు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఆ స్థాయిలో ఇది విజయమే. మధ్యలో మనం ఇందాక అన్నదమ్ములు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వారిని పెడితే సౌత్ ఇండియన్ స్టార్ పాలిటిక్స్లో ఇది ఒక అధ్యాయమే. కానీ మీరు అన్నదాన్ని కనుక తీసుకుంటే ఇప్పుడు ఆయన ఇదివరకు చెప్పిన ప్రకారం సెక్యులర్గా ఉండేటైతే అసలు కాంగ్రెస్ పార్టీ లాంటివే చొరవ తీసుకొని ముందే మద్దతు ప్రకటించవచ్చు. కానీ తీసుకుంటాడా, తీసుకుంటే వాళ్ళకి ఎంత కోపం వస్తుంది, ఈ అంశాలన్నీ ఉన్నాయి. ఇక్కడ విజయ్ యొక్క నిబద్ధత అనండి, లేకపోతే ఆయన భావన ద్వారా ఎలా ఉంటుందనేది మనకు అర్థమవుతుంది. 60, 120 ఇప్పటికి కూడా 2 విజువల్స్ లో కూడా గమనిస్తుంటే ఎక్కడ ఛానల్స్ ముందు కానీ కెమెరాల ముందు కానీ విజయ్ కనబడలేదు. విజయ్ గమనించాల్సిన విషయం, ఉదయం నుంచి కూడా త్రిష తిరుమల దర్శనం కోసం వచ్చింది. ఆమె విషయం తీసుకొచ్చారు, ఆయన భార్య విడాకులు ఇచ్చిందని తీసుకొచ్చారు. ఎన్ని కథలు జరుగుతాయి, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు వాళ్ళు 120 అది అవన్నీ కూడా ముఖ్యమైనది. విజయ్ క్రిస్టియన్ అని ప్రచారం చేస్తే కూడా ఇప్పుడు దేశంలో ఉన్న వాతావరణం ఇవన్నిటి మధ్యలో అవన్నీ ఆయన దాన్ని కూడా చూసి ప్రజలు గెలిపించారు. కాబట్టి కమ్యూనల్ పోలరైజేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ సార్ ఒక్క మాట ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో మనము క్రిస్టియన్, హిందూ ఇలాంటి చర్చలు చూస్తున్నాం. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ చిన్న పాయింట్ చెప్తాను నేను. విజయ్ బైబిల్తో బొమ్మతో కూడా చూపించిన విజువల్స్ కూడా మనం చూసాం. అయినా ఆయన గెలిచాడు. బెంగాల్లో ఏఎంఎంకు 4 స్థానాలు, మజ్లిస్ పార్టీకి డబ్బులు తీసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా మనం చూసాం. ఏది మైనార్టీలు ఇంత ఎదుర్కొన్న అంటే డిఫరెంట్ ఫోర్సెస్ డిఫరెంట్ ఇవన్నీ కొంత ప్రభావం చూపిస్తారు. కానీ విజయ్ విషయంలో కాదు కదా. విజయ్ విషయంలో చాలా స్పష్టంగా ఈయన క్రిస్టియన్ లేదా